పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనాన్ని ఈ సందర్భంగా ఒకసారి మనం చదువుకుందాం. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూస్తూ ఇట్లు తలపోయేది, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లోకమును అడవిగా చేసి అన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. నేను ఈరోజు మీతో చెప్పాలని ఆశ కలిగి సిద్ధపరిచిన వాక్యం మానవత్వాన్ని మరిచిన మనుషులు అని నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మంచి మనసాక్షితో వినడానికి, వినే చెవులను గ్రహించే హృదయాన్ని వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. కేవలం విని విడిచిపెట్టే వారంగా కాక హృదయంలో దాచుకునే వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మీ కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు. నీ పక్షంగా నీ బిడ్డల ఎదుట నిలబడిన నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లలందరికీ కావలసిన మాటలను మంచి మనసాక్షి నుండి, పవిత్రమైన హృదయం నుండి వినిపించుటకు కృప దయచేయండి. ఈ దిన కార్యక్రమం మా జీవితాలకు ఎంతగానో ఉపయోగపడినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించండి. టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా నీ మాటలు ఆలకిస్తున్న నీ పిల్లలందరినీ వీక్షించండి. వారి హృదయాలను తెరవండి. వారి హృదయాంతరంగములలో నీ యొక్క వాక్యం చోటు చేసుకున్నట్లు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది మారాలని, ఎంతోమంది సత్యాన్ని గ్రహించాలని, ఎంతోమంది నీ రాజ్యానికి చేరుకోవాలన్న ఉద్దేశించుకుని ప్రయాసతో, భారంతో ఈ కార్యక్రమాలను చేస్తూ నీ వాక్యాన్ని వినిపిస్తున్నాం. నీ పిల్లలైనటువంటి మా యొక్క ప్రయాస వ్యర్థంగా పోకుండా ప్రతిఫలాన్ని మీరు మాకు ఇస్తారని నమ్ముతూ కార్యక్రమంలో పాల్పొందుతున్నాం తండ్రి. వందనాలు. అయితే ఈ కార్యక్రమాల ద్వారా వినబడే మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేకుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ వాక్యం వింటూ ఎవరైనా ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు. ఆయన దగ్గరకు వచ్చిన అందరినీ స్వస్థపరిచారు. ఈ కృపాకాలంలో మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించడానికి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయన ఆర్థికంగా వెనకబడి శారీరకంగా ఈ భూమి మీద బాధలు పడుతూ ఆకలి బాధతో అలుముటిస్తున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు సర్వ సమృద్ధిని మీ కృప చేత అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఎంతోమంది అడుగుతున్నారయ్యా, మా పిల్లలకు వివాహాలు కావాలి అని. వివాహ నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీ భాగస్వాములతో వివాహాలు జరిగినట్లు మీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పిల్లలు చదువుకున్నారు సంవత్సరం అంతా, ఇదిగో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఆయా పరీక్షలకు సిద్ధమయ్యి పరీక్షలు రాస్తున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఆయన చదివిన చదువంతా పరీక్ష రాస్తున్న టైంలో వారు జ్ఞాపకం తెచ్చుకోవడానికి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. చదువులను ముగించి ఉద్యోగాల కోసానికి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని అడిగారు, ఉద్యోగాల కోసానికి మాకు ప్రార్థన చేయండి అని. అయ్యా, వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా కృప చూపించి ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలలో తండ్రి వారికి ఉద్యోగాలను కల్పించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వివాహాలైన వారు గర్భఫలాల కోసానికి ప్రార్థించమని మమ్మల్ని అడిగారు. అటు వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నగా కృప చూపించి వారి దాంపత్య జీవితంలో తండ్రి మీరిచ్చే బహుమానమనే గర్భఫలాన్ని పొందుకున్నట్లు తండ్రి మీ కృప చేత మీ బిడ్డలను వారికి బిడ్డలను ప్రభుత్వం ఉన్నట్లు మీ కృపను అనుగ్రహించమని సన్నిధిలో ఈ విధంగా అనేక ఎంతమంది అయితే
మీ యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప చొప్ప అందరికీ తగిన విధంగా మేలు చేయమని కోరుకుంటూ, ఇదిగో వాక్యాన్ని మేము వినగలిగి మంచి మనసాక్షిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత రకరకాలైనటువంటి చెట్లు మలిచి అవి సేద్యం చేయడానికి సఖ్యంగా ఉండదు. అలాంటి దాన్ని అడవి అంటారు. అంటే అది ఉపయోగపడని భూమి, నేల అని అర్థం. అలాగే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లోకమును అడవిగా చేశానంటే ఈ నేలను గురించి కాదని చెప్పారు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. ఈ లోకంలో ఉన్న మనుషులను పనికిరాని వారినిగా చేశాడు అని దాని అర్థం. ఇంతకీ పనికిరాని వారినిగా చేసింది ఎవరు, పనికిరాని వారు అయింది ఎవరు అంటే చేసిన వాడు అపవాది, దుష్టుడు. వారికి చాలా పేర్లు ఉన్నాయి, కానీ పనికి రాకుండా అయిపోయింది మనుషులు. అలా అయిపోవటం వలన మానవులు మానవత్వం కలిగి ఉండాలి, కానీ పనికి రాని వారైపోయిన కారణం చేత దుష్టులుగా మారిపోయారు. అండ్ దుష్టత్వం వారిలో చోటు చేస్తుంది. మానవత్వం లేదు, దుష్టత్వం మనుషులలో కనబడుతున్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 3 లక్షణాల గురించి చెప్పాను. ఒకటి దైవత్వం, రెండవది మానవత్వం, మూడవది దుష్టత్వం. సాధారణంగా దేవుడు మానవులను చేసినప్పుడు వారిని మానవ స్వభావంతో యార్థవంతులుగా చేశాడు, కానీ వారు చేయబడిన తర్వాత ఈ విధమైనటువంటి తంత్రాలను ఏర్పాటు చేసుకున్న కారణం చేత మానవత్వాన్ని కూడా మరిచిపోయి దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా దుష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి మనుషులు చేస్తున్న కొన్ని కార్యాలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం గ్రంథం 19:4 ఒకసారి చదువుదాం. ఆదికాండం 19:4 వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులను ఎక్కడ, మేము వారిని కూడినట్టు మా యొద్దకు వారిని తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపలున్న ఆ వెలుపల ద్వారమునొద్ద వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాపకము మీరు కట్టుకొనకూడదు. ఇదిగో పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలకలకు పంపించనని చెప్పగా, వారిని మీ మనసు వచ్చినట్టు చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకొచ్చారు కనుక వారిని మీరేమి చేయకూడని చెప్పినప్పుడు వారు, నీవు అవతలకి పొమ్మని. మరియు వారు, మీరెవరు మనలోనికి వచ్చి పరదేశిగా వచ్చి తీరిపరగా ఉండబోరుచున్నారని. చాలే, సరే, సొదొమ మనుషుల సంగతి ఇక్కడ రాయబడింది. సొదొమ గొమొర్రా పట్టణాల్లోనికి దేవుడు తన దూతలను పంపాడు. ఎందుకు పంపాడు అనంటే, సొదొమ మనుషుల యొక్క పాపం విపరీతమైపోయింది కనుక ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని చేత కాల్చివేయాలన్న ఉద్దేశం చొప్పున సమాచారాన్ని చెప్పి అదే సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్న నీతిమంతుడైనటువంటి లోతును తప్పించాలని ఆ 4 దూతలను దేవుడు పంపించాడు. వారు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ప్రవేశించగానే ఆ
పట్టణస్థులు చూసి అండ్ ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు అని అంటే బాలురు, యవనస్తులు, వృద్ధులు, పట్టణస్థులు అందరూ వచ్చారని అక్కడ మనం చదువుతున్నాం. వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో నీ ఇంటి లోపలికి వచ్చినటువంటి మనుషులు ఎవరైతున్నారు వారిని వెలుపలకు పంపించుము, మేము వారిని కూడాలి అంటున్నారు. మేము వారిని కూడాలి అంటున్నారు. ఆయన లోటు, అయ్యా నా ఇంటి నీడకు వచ్చినటువంటి వారిని మీరు అలా చేయడం ధర్మము కాదు. ఒకవేళ మీరు అదే కోరుకుంటే పురుషుని ఎరగని 2 కుమార్తెలు నాకున్నారు, నేను వాళ్ళని వెలుపలకు మీ దగ్గరకు పంపించేస్తా, వారిని మీ మనసు వచ్చినట్టు చేసుకోండి, కానీ నా ఇంటి నీడకు వచ్చినటువంటి వారి జోలికి మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దుమ్మిగా ఇంటి మీద పడి, ఇదిగో వీడెవడో పరదేశిగా మన దగ్గరకు వచ్చి మన మధ్యలో ఉండి తీరపరిగా ఉండడానికి చూస్తున్నాడని చెప్పి దుమ్మిగా పడేవారు హాని చేయాలని ఆలోచించారు. సరే, ఈ లోపల దేవదూతల వరకు కనుమొగ్గు కలిగించారు, చీకటి కలిగింది. ఆ చీకటి వలన వారు ద్వారాన్ని కనుక్కోలేక తడబడ్డారని రాయబడ్డారు. నేను ఇక్కడ ఈ విషయం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ సొదొమలోకి వచ్చినటువంటి వారు దూతలు, దేవుని దూతలు అండి, దేవుని దూతలు అక్కడికి వచ్చారని మనం వింటున్నాం. వాళ్ళతో వీళ్ళు కూడాలంట, వాళ్ళని వీళ్ళు కూడాలంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో ఒకసారి ఆలోచించారు. ఇక్కడ నేను ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటున్నాను, ఇది అందరికీ సందేహం. దూతలు వచ్చారు. అక్కడికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడవాళ్ళ మగవాళ్ళు అండి. దూతలు వచ్చారు, ఆడవాళ్ళ మగవాళ్ళ? చాలా మంది దూత అనగానే స్త్రీయే అనుకుంటారు కదా, తప్పనిసరిగా అనుకున్నది స్త్రీయే అండి. దూత అంటే స్త్రీ కాదు. అట్లానే ఒకవేళ మీరు అనుకుంటే నేను ఇంకొక విషయం చెప్తాను. గ్రామ పంచాయతీ కానీ లేకపోతే కుల పంచాయతీ కానీ జరిగినప్పుడు ఆ ఊరు పెద్ద ఒక వ్యక్తిని పంపిస్తాడు, ఇంటింటికి తిరిగి చెప్పు పంచాయతీ ఉంది ఈరోజు, ఇంటికి ఒక మనిషి అయినా తప్పకుండా పంచాయతీకి రావాలని చెప్తాడు. ఆ చెప్పే వ్యక్తిని కూడా దూత అంటారు తెలుసా మీకు? ఆ చెప్పే వ్యక్తిని ఏమంటారు అంటే దూత అంటారు. అంటే దూత అని ఆయన కూడా అంటున్నాం కాబట్టి మరి ఆయన స్త్రీగా కాదు కదా. స్త్రీ కాకపోయినా ఆ పనిచేసే వ్యక్తిని దూత అని అంటారు. అలాగే వచ్చిన వాళ్ళు దూతలని దూత అని ఉంది కాబట్టి స్త్రీ అని అనుకోవడం చాలా తప్పు అండి. అక్కడ మనం చదువుకున్న భాగంలో వ్యక్తులు అని చదువుతుంది. వ్యక్తులు అంటే పురుషులైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, మనుషులు అనుకోవడం కింద మనం చదువుతున్నటువంటి భాగం. దేవుని పిల్లలారా, ఆ రూపంలో వాళ్ళు వచ్చి వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేశారు. సరే, పురుషులుగా అయినా స్త్రీలుగానైనా ఒకవేళ వచ్చినటువంటి వారిని వీళ్ళు ఏం చేయాలంటే కూడాలంట. ఏం చేయాలి? ఎంత భయంకరమైన పరిస్థితి. వచ్చినటువంటి వారిలో ఎవరున్నారు తెలుసా? పిల్లలు, యవనస్తులు, వృద్ధులు కూడా ఉన్నారంట. అంటే యవనస్తులు అంటే ఒకవేళ యవన ప్రాయంలో ఉండి ఆ విధంగా దుర్మార్గ పనులకు పాల్పడతారు. ఒకవేళ వాళ్ళు చేశారంటే అది ఒక రకంగా సబబుగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి ఏమైంది? తర్వాత వయసు పోయిన ముసలోళ్ళకి ఏమైంది? ఆలోచించండి. అంటే చిన్నపిల్లలు వచ్చారు అదే పనికి, వృద్ధులు కూడా అదే పనికి వచ్చారంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ సొదొమ గొమొర్రాలో నివసిస్తున్న మనుషులు ఎంత దుర్మార్గులు మీకు జ్ఞాపకం చేయడానికి మాట చెప్తున్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా ఒడికట్టే మనుషులు. అందుకే దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేయాలని ఆయన ఇష్టపడి అందులో నివసిస్తున్నటువంటి లోతులు దుష్టులతో పాటు ఆయనను కూడా చంపివేయటం దేవునికి ఇష్టం లేక ఆయనను తప్పించాలన్న ఉద్దేశం చెప్పిన తన దూతలను పంపించాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరంగా కనబడుతుంది.
మొన్న సందర్భంలో మాట్లాడుకుంటూ ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ఏమంటున్నారంటే, ప్రేమలు అనేటువంటివి కాలేజీ స్థాయిలో ఇంతవరకు పుట్టుకుంటూ వచ్చే ఇప్పుడు హై స్కూల్లోనే పుడుతున్నాయంట. ఎక్కడ? హై స్కూల్లోనే స్టార్ట్ అవుతున్నాయంట, ప్రారంభం అవుతున్నాయి. మీరు బాగా ఆలోచించాలి, నా మాటను అర్థం చేసుకోండి. కాలేజీకి వెళ్ళారంటే 10th అయిపోయి ఉంటుంది, అప్పటికి కనీసం 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉంటుంది. సరే, అదంటే సబబుగా ఉంటుంది. మీరు 10th క్లాస్కి వచ్చాడో రాలేదు అని అంటే 15 సంవత్సరాలు ఉంటాయో ఉండవు వీరికి. అప్పుడే రెండు ప్రేమలంట. ఈ కాలం ఏ విధంగా మారిపోతుందో మీకు గుర్తు చేయడానికి నేను ఈ మాట చెప్తున్నాను. రాను రాను మరీ విపరీతంగా చెడిపోతుందా లేకపోతే బాగుపడుతుందా అని మీ దృష్టికి తేవాలని ఉద్దేశిస్తున్నాను నేను ఈ మాట చెప్తున్నాను. చిన్నపిల్లలు అనే స్వభావం అనేది లేకుండా, ఇప్పుడు నా వయసు ఎంత, నేనెంత, ఇలాంటి పని చేయడానికి నేను ఎలా సాహసించాలని కనీస ఆలోచన లేకుండా చిన్న వయసులోనే పిల్లలు చెడిపోతున్నారు అని అంటే కాలం ఏ విధంగా మారిపోయిందో ఒకసారి ఆలోచించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభుత్వం నిర్ణయం చేసింది వివాహ వయస్సు కనీసంగా పురుషునికి 21 సంవత్సరం అని, స్త్రీకి 18 సంవత్సరాలు నిండాలి అని. అండ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి వయసు ఇది. సరే, ఆ వయసులోకి వచ్చినటువంటి వాళ్ళపై ఆలోచన వస్తే పర్వాలేదు, కానీ అసలు ఆ వయసుకు రాకపోలికనే ముందుగానే వీళ్ళు తొందరపడుతున్నారు అని అంటే ఎంత స్పీడ్గా భయంకరంగా లోకం చెడిపోతుందో ఇప్పుడు మనకు అర్థమవుతుందని నేను మీకు జ్ఞాపకం. ఇప్పుడే ఇది కాదు, కానీ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడుదా? అది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడుదో అంటే లోకం ఎప్పుడో చెడిపోయిందని అర్థం. లోకం ఎప్పుడో చెడిపోయింది. ఇప్పుడు మన దేశం చాలా మంచి సాంప్రదాయం కలిగినటువంటి దేశం. ఇక్కడ గౌరవ మర్యాదలు ఉన్నాయి కొంతవరకు. అండ్ కానీ విదేశాలకు మనం వెళ్ళిపోతే పురుషులకు పురుషులే పెళ్లి చేసుకోవాలని లైసెన్సులు అడుగుతున్నారంట ప్రభుత్వాలు. స్త్రీలకు స్త్రీలే వివాహాలు చేసుకోవాలని లైసెన్సులు అడుగుతున్నారంట. మీరు ఆలోచించండి, ఇదంతా భయంకరమైనటువంటి పరిస్థితి. పురుషుడిని పురుషుడు చేసుకోవడం ఏంది, స్త్రీని స్త్రీ చేసుకోవడం ఏంది? ఆలోచించారా మీరు? ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అని అనుందా? సరసాలంటే వాళ్ళతో కూడాలని వారిని పంపించమని చెప్పి చెప్తున్నారండి. ఎంత భయంకరంగా సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు చెడిపోయారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు వీళ్ళలో మానవత్వం అనేది ఏమైనా ఉందా అని. లోటు నీతిమంతుడు కాబట్టి ఆయన అన్నాడు, నా ఇంటి నీడకు వచ్చినటువంటి వారిని మీరు అలాగ చేయకూడదు. కావాలంటే ఆయన ఎంత తెగించాడంటే, పురుషుని ఎరగని 2 పిల్లలు నాకున్నారు, వారు యవ్వన ప్రాయంలోకి వచ్చారు, వివాహ వయసు వచ్చేసింది, వాళ్ళను కావాలంటే మీ దగ్గరికి నేను పంపిస్తాను, వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నా ఇంటి నీడకు వచ్చినటువంటి వారిని మాత్రం మీరేమి. ఎంత ఉత్తముడు అంటే మనమైతే అంటాం ఈ మాట అంట, మరి మీరు మా ఇంటికి రాబట్టే ఇంత అండ్ ఈ విధంగా పరిస్థితి మారిపోయింది, ఎందుకు వచ్చిన ద్వారా మీరు మా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని మనం అంటాం. కానీ లోటు అలా లేదు. వారిని ఇంట్లో దాచిపెట్టే ఉద్దేశమై తన కన్న కూతుర్లను బయటికి వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు అని అంటే లోటు ఉద్దేశం ఏంటో, లోటు యొక్క మనస్తత్వం ఏంటో, లోటు దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ఏంటో ఇక్కడే అర్థమైపోతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విధంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ విధమైనటువంటి కార్యక్రమానికి తెగబడ్డారంటే వీళ్ళు మనుషులేనా అని నేను మీకు జ్ఞాపకం చేసి, వీళ్ళలో మానవత్వం అనేది ఏమైనా ఉందా ఆలోచించాలని చెప్పి నేను మీకు గుర్తు చేస్తాను. మరొక సందర్భాన్ని నేను మీకు చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైనప్పుడు ఎఫ్రాయిమీల మన్యములో ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాడు. అతడు యోధ బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తమకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని యొక్క ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యోదయ బెత్లెహేములోని
తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ 4 నెలలు ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకు ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళింది. ఆమె తన తండ్రి ఇంట అక్కడ చేర్చింది. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూసినప్పుడు అతన్ని కలుసుకుని చాలా సంతోషించాడు. ఇంట్లో చేర్చుకున్నాడు. అయ్యో, నా కుమార్తె తప్పు చేసిన, అతనిని విడిచి వేరే వాడికి విచరించిన 4 నెలలు అయిపోయిన తర్వాత నా అల్లుడు నా మనసు మార్చుకుని నా కుమార్తెను తీసుకుని పోవడానికి వచ్చాడన్న సంతోషించాక అండ్ ఆయన యొక్క మామ సంతోషించాడు. ఇంట్లో చేసుకున్నాడు, మంచి విందు చేశాడు, భోజన పదార్థాలు పెట్టాడు. ఇక్కడ ఈ రోజు రాత్రి వెళ్ళకూడదని చెప్పాడు. 2వ రోజు అలా జరిగింది, 3వ రోజు కూడా అలా జరిగింది. ఇక 4వ రోజు లేదు మామ, నేను నీ మాట విన్నాను, నేను నా భార్యతో వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. వచ్చాడు. తన గాడిదను తన పనివాడిని తీసుకుని వస్తున్నటువంటి ప్రయాణంలో యోదయ బెత్లెహేము ఆ ప్రాంతానికి వచ్చేసరికి పొద్దుపోయి మధ్యలోనే అతని ప్రయాణం ఉంది. అతను గమ్యాన్ని చేరుకోలేదు. అన్నిల ప్రదేశంలో ఉండగా పొద్దుపోతున్నప్పుడు తన దాసుడు మాట్లాడాడు తనతో, అయ్యా, పొద్దుగుంకొస్తుంది, మన ముందు చాలా ప్రయాణం ఉంది, మనం మన గమ్యానికి చేరుకోలేము. కాబట్టి ఈ గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో మనం ఈ రాత్రి వెళ్ళబుచ్చి తెల్లారి ఉదయం మరలా మన పట్టణానికి వెళ్ళిపోదామని చెప్పి చెబితే, లేదు, ఈ పట్టణస్తులు అంటే ఈ ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గులు, మనకి ఎంత కీడైనా చేస్తారు. కాబట్టి ఈ గ్రామంలో ఏ గ్రామంలోనే మనం ఉండకూడదు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ప్రాంతానికి మనం వెళ్ళిపోదామని చెప్పి ప్రయాణం చేద్దామని కొనసాగి వచ్చారు. బెన్యామీను ప్రాంతానికి వచ్చారండి. బెన్యామీనీయులు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చి, అమ్మయ్య, ఎట్టకెళ్ళకు, ఇశ్రాయేలు అదొక గోత్రం కనుక ఆ గోత్రం నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యకు మేము వచ్చామని చెప్పి ఆ గ్రామంలో వారు ఆ రాత్రి వెళ్ళబుచ్చాలని తీర్మానం చేసుకుని ఊరు బయట అరుగు మీద మేము ఈ రాత్రి వెళ్ళబుచ్చారు అనుకుంటే ఒక వృద్ధుడు వచ్చాడు. అయ్యా, ఇదిగో మీది ఊరు ఎక్కడ అయింది సమాచారం అడిగి, ఈ రాత్రి మీరు బజార్లో ఈ విధంగా వెళ్ళబుచ్చడం అనేటువంటిది అంత మంచిది కాదు, కాబట్టి నా ఇంటికి రండి, నా ఇంట్లో మీరు బస చేయండి, మీకు కావాల్సిన వసతులు నేను ఏర్పాటు చేస్తాను, నా ఇంట్లో ఈ రాత్రి వెళ్ళబుచ్చిన తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అంటే, లేదు మేము ఇక్కడే ఉంటామని చెప్పి అన్నారు వాళ్ళు. లేదు, ఇక్కడ ఉంటే మీకు హాని కలుగుతుంది, నా ఇంటికి రండి అని చెప్పారు. సరే, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వాడు భోజన పదార్థాలను తిని సంతోషిస్తున్నటువంటి సమయంలో ఆ పట్టణంలో నివసిస్తున్న బెన్యామీలు వచ్చారు అక్కడికి. ఏయ్ ముసలోడా, నీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరు? వాళ్ళను వెలుపలకు పంపించు, వారిని మేము కూడాలని. వారు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. 19వ వచనం నుంచి చదువు. అయితే ఆ గాడిదలకు 22వ వచనం చదువున్నాను. 22వ వచనం చదువు. అయ్యా, వారు తిని సంతోషించుతుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరి ఆ ఇల్లు చుట్టుకొని, మీ ఇంటికి వచ్చిన ఈ మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి వద్దకు వెళ్ళి, నా సహోదరులారా, ఇది కూడదు, అటు దుష్కార్యము చేయకూడదు, ఇది మనుషుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు వెర్రి పని చెయ్యకండి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తె అయిన ఆ మనిషిని నా ఉపపత్ని కూడా ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదనని వీరు వారిని నీచిపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగింపవచ్చునని సాల్యం. దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చి, నీ ఇంటికి వచ్చిన మనిషిని పంపించంటున్నారు. ఇక్కడ పురుషున స్త్రీని పంపించడం అనేది ఇక్కడ పురుషుని అని మనం స్పష్టంగా అర్థం చేస్తాం. అతనేమంటున్నాడంటే, లేదు, మీరు ఇలాంటి కార్యాన్ని చేయకూడదు, దుష్కార్యం, మంచి కార్యం కాదు. ఒకవేళ
మీకు అదే ఇష్టమైతే నా కుమార్తె ఉంది, అతనికి ఉన్నటువంటి ఉపపత్ని కూడా ఉంది. సెలవైతే నేను వాళ్ళని పంపిస్తాను, ఇతను మాత్రం మీరు ఏం చేయకండి అంటే లేదు అంటున్నారు వాళ్ళు. అంటే మగవాడు మగవాడిని కొడతాడా? ఆలోచించాలి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అండ్ ఆ ఉపపత్నిని బయటికి పంపిస్తే తెల్లవారులు వారు ఇష్టమైనట్టు చూసి చంపేశారు. ఆయన ఏం చేశారు? చంపేశారు. తెల్లవారు పొద్దున్నే ఆ గడప దగ్గర ఆమెను పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తలుపు తీసేసరికి శవం అక్కడ ఉంది. అతను లేచి చూసేసరికి తన భార్య చనిపోయినటువంటి ఆమెను ఏం చేసిందో తెలుసా? కీళ్ల ప్రకారంగా 12 ముక్కలుగా నరికాడంట. ఆమె శవాన్ని 12 ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నిటిని 12 పార్సల్ చేసి ఇజ్రాయెల్ 12 గోత్రాల వరకు పంపాడు. అండి మీరు బాగా ఆలోచించారు, అదంతా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అండి మీరు ఇంటికి వెళ్ళి నాకు ఇప్పుడు కాదు, 12 ముక్కలుగా కోసి పార్సల్ చేసి ఇజ్రాయెల్ 12 గోత్రాలకు పంపించాడు. తల ముక్క. ఏంద్రా నాయన మనకు పార్సల్ వచ్చిందని వాళ్ళు ఇప్పు చూస్తే మనిషి అవయవాలు, ఏంటి ఈ సంగతి, ఈ పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తే ఫలాని వ్యక్తి ఫలాని దగ్గర నుండి ఇలా పోతుంటే ఇలా జరిగింది, ఆ వ్యక్తి ఇలా చేశాడని చెప్పి సమాచారం తెలిసింది. బెన్యామీను ఇంతకు తెగించి ఇంత దుష్కార్యం చేశారా? ఇశ్రాయేలీయులు ఇలాంటి కార్యం జరగవచ్చా? ఎంత మాత్రం జరగకూడదు, వెళ్దాం పండి యుద్ధానికి అని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ కట్టగట్టుకుని బెన్యామీను మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళు వీళ్ళు కలిసి యుద్ధం చేశారు. 1000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? ఎందుకు వీళ్ళు 1000 మంది చచ్చిపోయారు అని అంటే వాళ్ళు చేసిన దుర్మార్గపు పనిని బట్టి. ఏం పని బట్టి? దుర్మార్గం చేసినటువంటి పనిని బట్టి 1000 మంది చచ్చిపోవడానికి కారణమైంది. మీరు బాగా ఆలోచించారు. మనుషులు చేసే పనులేనా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమండి మనుషులు చేసే పనులేని ఒకసారి ఆలోచిస్తే మతి పోతుంది కదండి ఇలాంటి కార్యాలు చేస్తుంటే. దేవుని పిల్లలారా, ఈరోజు ఆడ అని మగ అని లేకుండా, ఒక పశువు అని కూడా లేకుండా పశువులతో కూడా విచరించేటువంటి సమాజం. అసలు ఎయిడ్స్ రోగం అందుకే పుట్టిందని చెప్పేది. ఎయిడ్స్ రోగం ఎలా పుట్టింది? అండ్ ఒక మనిషి ఒక పశువు కలిసి సంపర్కం చేసిన కారణం చేత ఎయిడ్స్ రోగం పుట్టింది. దేవుని పిల్లల చరిత్ర మీరు బాగా ఆలోచించాలి. లోకంలో జరిగిన సంగతి, మనుషులు ఎంత దుర్మార్గానికి తెగించారు, ఇంత దుష్టత్వానికి తెగించారు. ఈ విధమైనటువంటి దుష్కార్యాలు చేయడానికి తెగించిన మనుషుల్లో మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. మానవత్వం ఉందా? మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మీ హృదయాలలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. నీ మాటలను భారంతో నీ పిల్లలకు వినిపించానయ్యా. వారు దైవాలుగా మారాలన్న ఉద్దేశం నీకుంది, దేవుని సేవకునిగా నాకుంది. అందుకే కఠినమైన మాటలను ప్రభువా తండ్రి నేను మాట్లాడాను. నీ కృప చొప్పున వారు మనసులను కఠినం చేసుకోకుండా మనసు మార్చుకొని ఒక దావీదు వలె పశ్చాత్తాపపడి నీ మహిమ కొరకు, నీ యొక్క తండ్రినైన రాజ్యం కొరకు ఆలోచిస్తూ ఈ భూమి మీద బ్రతకడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన. ఈ వాక్యాన్ని వింటూ ఎవరైనా ఒకవేళ ఎట్టి పరిస్థితిలో దిగజారిపోయారో, అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, నీ నుంచి సహాయాన్ని ఏమేమి కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలను జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి తగిన సహాయాన్ని నిశ్చిత ప్రకారంగా అనుగ్రహించి తిరుమాయింపన్నారు. ఈ మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా కాపాడి ప్రతి హృదయంలో నాటబడినట్లు నూరంతులుగా ఫలించినట్లు నీ సహాయాన్ని అనుగ్రహించమని నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ కార్యక్రమాల కోసానికి వారి కష్టాన్ని ఇచ్చించి ఆర్థికంగా సహాయపడుతూ వాక్యాన్ని అనేక గృహాలలో ప్రకటిస్తున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి మయం పొందమని కోరుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అక్షయుడా నీకే స్తోత్రము.